నమస్కారం. సాగర్ సాక్షి న్యూస్. యోగా శరీరానికి ఆరోగ్యాన్ని, మనసుకు ప్రశాంతతను అందించే అద్భుత సాధనమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో నిర్వహించే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని కరప నక్షత్ర లేఅవుట్లో శుక్రవారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండల అభివృద్ధి అధికారి మట్టపర్తి అనుపమ ఆధ్వర్యంలో ఈ సామూహిక యోగా అభ్యసన కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వైద్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా పలువురు యోగా సాధకులు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ, యోగా అనేది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సమతుల్యంలో ఉంచే సాధనం అని, దాన్ని ప్రతిరోజు ఆచరించడం ద్వారా ఒత్తిడిని నియంత్రించుకోవచ్చునన్నారు. యువత యోగాపై ఆసక్తి చూపడం హర్షణీయం అని ఆయన పేర్కొన్నారు. అనంతరం యోగాలో ప్రతిభ కనపరిచిన వారికి సన్మానించి ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వేడుకల్లో భాగంగా కేకును కోసి ఆనందాన్ని పంచుకున్నారు. ఓకే సార్, యోగా మీద అందరికీ నమస్కారం. ఈరోజు యోగాంధ్ర సందర్భంగా కరప మండలం కరప గ్రామంలో పెద్ద ఎత్తున పౌరులైతే ఎంప్లాయీస్ అందరూ ప్రజలందరూ కూడా చాలా యోగా చేయడం జరిగింది. యోగాలో ఉన్నటువంటి కొన్ని ప్రక్రియలు ప్రత్యేకంగా చేసి చూపించడం జరిగింది. కొంచెం నిపుణులైనటువంటి వ్యక్తులతో చేయించడం జరిగింది. అలాగే మిగిలిన ప్రజలు కూడా కొంతమంది కాంపిటేటివ్గా స్ట్రిక్ట్గా తీసుకుని దీన్ని డైలీ వాళ్ళకి ఇట్లా ప్రాక్టీస్ చేసుకోవడానికి కలిగి వాళ్ళు కొంతమంది చాలా వరకు కొంతమంది కొన్ని యోగా యొక్క ప్రక్రియలు కొన్ని చేసుకున్నారు. ఆ ఇచ్చి నలుగురికి చేసి చూపించారు. దానివల్ల నలుగురు కూడా యోగాలు దృష్టి మళ్ళడానికి అవకాశం కలిగింది. అట్లాగే కొంతమంది పిల్లలు కూడా ఇవాళ ఏ స్టాండర్డ్స్లో ఉన్నారంటే వాళ్ళు యోగా యొక్క ముగ్గురు రూపంలో యోగా క్రియలు 3 రకాల యోగాలు, 4 రకాల యోగాలు, 5 రకాల యోగాలు, యోగాల్లో ఉన్న రకాలు అన్నింటినీ కూడా ముగ్గురు రూపంలో జరుగుతుంది. అలాగే చిన్నపిల్లలు శ్వాస ప్రక్రియ చేసి ప్రైజులు పెట్టుకెళ్ళడం అలాంటి చక్కటి కార్యక్రమం ఇవాళ కడప కడప మండల ప్రజా పరిషత్ వారు అలాగే టీచర్స్ అందరినీ కూడా అభినందిస్తూ, అలాగే రేపు కాకినాడలో జరగబోయే యోగాలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మన నారా లోకేష్ గారు పాల్గొంటున్నారు. కాబట్టి అందరూ దానికి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.